నేను ఒక క్లయింట్‌కి డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. ఆ రిక్వైర్మెంట్ ఏంటిదంటే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ చేయాలి. సో, ఎవరి సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అంటే లైక్ ఒక హిందుత్వ పర్సన్ అంటే హిందుత్వాన్ని ప్రమోట్ చేసే ఒక పర్సన్‌ని సోషల్ మీడియా అకౌంట్స్ అనేటివి మనం మేనేజ్ చేయాలని చెప్పి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. నేను ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లైక్ యాస్ యూజువల్‌గా మనకొచ్చే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్‌కి ఇచ్చే ప్లాన్సే దీంట్లో పెడుతున్నా. లైక్ బేసిక్, గ్రోత్ అండ్ ప్రీమియం ప్లాన్స్ అని 3 ఉంటాయి దీంట్లో. సో, ప్రతి ప్లాన్‌లో కొన్ని లిమిట్స్ అనేటివి ఉంటాయి. సో, అవన్నీ కాస్ట్ గాని, మనం ఇచ్చే డెలివరబుల్స్ అన్నీ మెన్షన్ చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, అంటే హిందుత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి రిక్వైర్మెంట్ కాబట్టి, ఈ డాక్యుమెంట్ ఎందుకో నాకు కొంచెం కమర్షియల్ అవుతున్నట్టు అనిపించింది. దెన్ నేను ఈ డాక్యుమెంట్‌ని ఏం చేసినా అంటే దీన్ని కొంచెం కమర్షియల్ కాకుండా, అంటే చూసే వాళ్ళకి చదివేటప్పుడు కమర్షియల్ అవ్వకుండా నేనేం చేశానంటే కొంచెం సేవా మోడల్‌లోనే ఈ డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేసిన. అండ్ దాంతో పాటు కొంచెం కాస్టింగ్ కూడా స్లైట్‌లీ డిక్రీజ్ చేశాము. ఈ చార్జెస్ కూడా ఎందుకు తీసుకుంటున్నా అనేది పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసిన. అంటే ఈ సోషల్ మీడియాని మొత్తం మేనేజ్ చేయాలంటే నాకు ఎడిటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టెక్నికల్ మ్యాన్ పవర్, డైలీ మానిటరింగ్, ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్‌వేర్ కాస్ట్ అండ్ డెడికేటెడ్ టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టాలని చెప్పి, సో, ఈ పాయింట్స్ మెన్షన్ చేసి ఆ ప్లాన్స్‌కి ఎంత అమౌంట్ మేమేమేం డెలివరబుల్స్ ఇస్తామని చెప్పి, సో, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసిన. నాకెప్పుడైనా ఏమనిపిస్తదంటే, మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఏ వర్క్ చేసినా, ఎంత సంపాదించినా సరే, అంటే మన ధర్మానికి ఎంతో కొంత మన కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అనేది నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. ఇప్పుడు ఇటువంటి ఒక ఆపర్చునిటీ మనకొచ్చింది. అండ్ హిందుత్వ ప్రమోటర్ పర్సన్ ఎవరు అనేది కూడా నేను కమింగ్ వీడియోస్ లేదా రీల్స్‌లో షేర్ చేస్తా. థాంక్ యూ సో మచ్.